హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ధరణి క్యారేజ్. నా పేరు శ్రీనివాస్. మీరు చూడబోతుంది ఇప్పుడు XU 300 స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇది స్కాన్ చేస్తే ఇది ECL ప్రాబ్లం అని చూపిస్తుంది. ECL అంటే పవర్ స్టీరింగ్ లాక్ మోడల్, అది ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇది XU 300 ESCL లాక్ ప్రాబ్లం ఉంది. ఇది లాక్ పనిచేయట్లేదు. లాక్ను రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొత్తది కావాలంటే 35,000 ఉన్నది. అందుకోసమే దీన్ని రిపేర్ ఎందుకు కాదా అని చెప్పి దీని మీద ఒక పట్టుబడదామని చెప్పి ఓపెన్ చేశాను. మొత్తానికి అయితే దీని లోపల ఒక గేరు, ఒక మోటార్ వచ్చింది, ఒక అసెంబ్లీ, అంటే ఇది మదర్ బోర్డు ఉంది. ఈ మదర్ బోర్డు ఆ మోటార్ను ఆపరేటింగ్ చేస్తుంది. ఆపరేటింగ్కు మోటార్కు అటాచ్డ్ ఒక వీల్ ఉంది. ఆ వీల్ నుంచి మధ్యలో ఒక లాక్ బోల్ట్ దానికి అటాచ్డ్ ఉందన్నమాట, కనెక్టింగ్. దీంట్లో ఫంక్షన్ ఏంటంటే, ఈ మోటార్ లాక్ అనేది ఆపరేటింగ్ అవ్వాలంటే దీనికి ఒక సెన్సార్ సిస్టమ్ ఇచ్చాడు. సెన్సార్ సిస్టంలో దానికి ఒక లైట్, అంటే లేజర్ లైట్ ఇచ్చి దాని టైమింగ్ పెట్టాడనమాట. ఆ కరెక్ట్ టైమింగ్ కలిపినప్పుడే ఇది లాక్ అనేది పనిచేస్తుంది, వర్క్ అవుతుంది. ఈ లాక్ బరాబరి ఉంటేనే మనకు ఇమ్మొబిలైజర్ లైట్ అనేది పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది సో దీని టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా తెలుసుకుంటే సరిపోతుంది, మనకు వర్క్ అవుతుంది ఇది. కానీ ఇది మనకు టైమింగ్ రాంగ్ అయిపోయింది. వేరే గ్యారేజ్కి తీసుకెళ్లారంట. ఆ గ్యారేజ్లో తను ఓపెన్ చేసి కొంచెం దానికి ఆ టైమింగ్ తెలియనట్టుంది. ఓపెన్ చేశాడు, టైమింగ్ రాంగ్ అయిపోయింది, అది వర్క్ అవ్వట్లేదు. సో ఇది కొత్తది కొనాలంటే 35,000 అని చెప్పి అన్నారంట. మన దగ్గర తీసుకొచ్చాడు. చూద్దాం రిపేర్ అవుతుందో లేదా అని చెప్పి ట్రై చేశాను. వర్క్ అయింది ఫ్రెండ్స్. ఇది రిపేర్ చేయడానికి కొంచెం మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది, మనకు వచ్చేస్తుంది ఈజీగానే. తర్వాత ప్రోగ్రామ్ చేయాలి. ప్రోగ్రామ్ చేస్తే నీకు ఈ లాక్ మోడ్యూల్ అనేది అన్లాక్ అయిపోతుంది. అన్లాక్ అయిపోయిన తర్వాత మనకు వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను రిపేర్ చేశాను, దీన్ని కరెక్ట్ టైమింగ్ కలిపాను. వెహికల్కి పెట్టి ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. మీరు ఒకటి గమనించాలండి, ఇది బోల్ట్ అనేది ప్రాపర్గా టైట్ చేయాలి. వన్ సైడ్ ఎక్కువ టైట్ చేసి వన్ సైడ్ లూజ్ చేశారనుకో, అది గేర్ ఇరిగిపోతుంది అనమాట. ఆ గేరు పర్ఫెక్ట్గా 2 సైడ్ ఫిట్టింగ్ ఉంటేనే నీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది చేసినామన్నట్టుగా చేస్తే మాత్రం ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి గమనించండి మీరు. ఇంకోటి ఏంటంటే, మనం ఇది కింద మోటార్కి కరెక్ట్ కనెక్ట్ అవ్వాలి. ఆ టిప్స్ అనేది ఉన్నది, కరెక్ట్ కనెక్ట్ అయినప్పుడే అది అవుతుంది. ఇప్పుడు వెహికల్ కనెక్ట్ చేశాను, చూడండి. బటన్ ప్రెస్ చేయగానే ఆన్ అయిపోయింది. ఓకే, ఆన్ అయింది చూడండి. క్లస్టర్ ఆన్ అయింది చూడండి. కానీ చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాం కాబట్టి బ్యాటరీ అనేది లో అయిపోయింది ఫ్రెండ్స్. ఇది బ్యాటరీ షట్ డౌన్ అయింది. వేరే బ్యాటరీ తీసుకురండి. బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు సెల్ఫ్ కొట్టి చూపిస్తాను. మీరు చూడొచ్చు, సక్సెస్ అయింది మనకు. నేను ప్రోగ్రామ్ ముందే చేస్తున్నాను కాబట్టి మీకు ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి, మీరు లైట్ బ్లింక్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, లైట్ బ్లింక్ అనేది ఆగిపోయింది. అది ఆగిందంటే మీకు ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు అర్థం. అది గమనించాలి మీరు. ఇప్పుడు బ్యాటరీలో ఉంది కాబట్టి సెల్ఫ్ లేవట్లేదు ఫ్రెండ్స్. బండి స్టార్ట్ అయింది, వేరే బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేసాము. మీరు గమనించవచ్చు, RPM మీటర్ లేస్తుంది కదా, చూడండి. అది ఇంతే ఫ్రెండ్స్. ESCL రిపేర్ చూశారు కదా, సక్సెస్ చేశాను వెహికల్. ESCL అనేది రిపేర్ చేయడానికి చాలా సింపుల్. అది మీరు జస్ట్ టైమింగ్ కలిపితే సరిపోతుంది. వెహికల్ స్టార్ట్ అయిపోయింది, నాయిస్ ఏం లేదు, స్మూత్గా ఉంది వెహికల్. అన్ని చెక్ లైట్లు వెళ్ళిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదు వెహికల్లో. RPM కూడా స్మూత్గా రన్ అవుతుంది. ECL మనం రిపేర్ చేసినది, ESCL
దీని ట్రబుల్ కోడ్ వచ్చేసి B115E వస్తుంది, B1165. స్మార్ట్ కీ గమనించవచ్చు, ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ ఆన్ చేస్తున్నా చూడండి. ఆన్ అయింది ఫ్రెండ్స్. 1 టచ్లోనే స్టార్ట్ అంటే ఆన్ కావాలి. ఆన్ అయింది. వెహికల్ స్టార్ట్ చేస్తున్నా, స్టార్ట్ అయింది. ఇంతే ఫ్రెండ్స్, ESCL రిపేర్ అయిపోయింది. ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు.